విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ అనేది క్రైస్తవ జీవితము, జయ జీవితం అనేది దేవుని యొక్క ఏర్పాటుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునిలో ఓటం లేదు. దేవుడు సృష్టించిన సృష్టిని ఓటముకై సృష్టించలేదు. దేవుని సృష్టి యావత్తు కూడా ఒక ఉద్దేశంతో ఆయన సృష్టించాడు. ఆ ఉద్దేశముని నెరవేరుస్తూ ఉన్నంత వరకు సృష్టి యావత్తు జయమునే సాధిస్తుందని మన దేవుని వాక్యం నుండి చూస్తున్నాం. ఎప్పుడైతే ఉద్దేశము తెలియదో, ఆ గమ్యం ఏంటో తెలియదో, అప్పుడు జయము ఎక్కడ ఉందో తెలియదు, ఓటం ఎక్కడ ఉందో తెలియదు. కాబట్టి మానవుడు తెలియని రీతిలో, లేక సృష్టి కూడా ఆ ఉద్దేశంని తెలియని రీతిలో ముందుకు సాగుతున్నప్పుడు ఆ అపజయము, ఓటానికి గురి అవుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట జయముకైన ఒక యుద్ధము, ఒక పోరాటం జరిగింది. అది ఆదిలోనే జరిగింది. ఆ యుద్ధము, ఆ పోరాటంని మనం చూసినప్పుడు ఎందుకు ఒక పోరాటం వచ్చింది, ఎందుకు మానవుడు ఈనాడు అపజయానికి గురి అవుతున్నాడు, జయం అనేది మానవుడికి ఎందుకు చాలా దూరముగా కనబడుతుంది, అనిపిస్తుంది అనే విషయాలన్నీ మనము నేర్చుకోవచ్చు. ఈ మొదటి పోరాటం లేక యుద్ధం అనేది ఆదికాండం 3వ అధ్యాయంలో ఇది జరిగినట్లు మనం చూస్తున్నాం. దీనికి ఆధారం ఏంటి? ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో ఇటువంటిది జరగడానికి కారణం ఏంటి అంటే, మనము ఈ పోరాటంకైన ప్రారంభాన్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. వై సచ్ ఎ బ్యాటిల్ షుడ్ బి దేర్ ఫర్ విక్టరీ. విక్టరీ ఈజ్ ప్రామిస్డ్ బై గాడ్ కదా, విక్టరీ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గాడ్ కదా. వై సచ్ ఎ బ్యాటిల్ షుడ్ హ్యాపెన్. దేవునిలో ఓటం లేదు. దేవుడంటే జయశాలి ఉండాలి. అలాంటప్పుడు ఈ యుద్ధము, ఈ పోరాటము జయంకి ఎందుకు అవసరమవుతుంది అని మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దీనికైన ప్రారంభం కనబడుతుంది. ద బిగినింగ్, ది ఒరిజిన్ ఆఫ్ దిస్ బ్యాటిల్ అనేది ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో కనబడుతుంది. చదువుదామండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు సృష్టిని ఒకటి తర్వాత ఒకటి ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. ఈ ప్రకృతి అంతా ఆయన కలుగజేశాడు. ఆ నేచర్ అంతా కూడా అయిపోయింది. క్రియేషన్లో న్యాచురల్ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు దేవుడు సూపర్ న్యాచురల్ పార్ట్కి వచ్చాడు. ఈ ప్రకృతి అంతా సృష్టించిన తర్వాత, మనం చూసే వాటన్నిటిని సృష్టించిన తర్వాత, దేవునికి యాజ్ అ సావరెన్ గాడ్ హీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ అ సావరెన్ రిప్రజెంటేటివ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుడు అంటే సార్వభౌముడు. దేవుడు అంటే గాడ్ అని చెప్తే హీ సావరెన్ అంటే సమస్తం పైన ఏలుచున్నవాడు. నాట్ ఓన్లీ ఈజ్ అ క్రియేటర్, ఏలుచు అధికారముని కనబరిచే వ్యక్తి దేవుడు. సో ఇప్పుడు దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మానవుణ్ణి సృష్టించాలని. ఎలా సృష్టించాలంటే ఈ ప్రకృతి అంతా, ఈ నేచర్ అంతటి మీద, సృష్టింపబడిన వాటి అంతటి మీద నాలాంటి ఒక సావరెన్ వ్యక్తిగా, అంటే మన స్వరూపంలో దేవుడు మానవుణ్ణి
మన స్వరూపంలో మన పోలికలో చేద్దామని దేవుడు అన్నాడని రాయబడి ఉంది. నాలాగే ఒక సార్వభౌమత్వముని కనబర్చే ఒక రిప్రజెంటేటివ్ అనేది ఉండాలి. కాబట్టి ఈ క్రీచర్, ఈ సృష్టిలో ఈ క్రీచర్, ఈ వ్యక్తి నా వలే ఉండాలని కోరుకున్నాడు. ఇది ది ఆరిజిన్, ప్రారంభం. చాలామంది అంటారు దేవుడు ఏం చేశాడు సృష్టిని, ఎవల్యూషన్ థియరీ ఏం చెప్తుందంటే మ్యూటేషన్ when it goes through the process of when it goes through natural process, the result is evolution అంటారు. ఆ మ్యూటేషన్ అనేది ఆ చేంజెస్ లైక్ జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటే అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అన్నీ కూడా ఇవాల్వ్ అయింది. సో క్రిస్టియన్ సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ సృష్టి విషయం వచ్చేసరికి వాళ్ళు కూడా ఏం చేశారంటే దాన్ని అకామిడేట్ చేయడానికి మొదట దేవుడు ఏం చేశాడు, మ్యాటర్ని దేవుడు చేశాడు. కాబట్టి ఆ మ్యాటర్ ఇటర్నల్గా ఉంటుంది. ఆ మ్యాటర్ నుండే మనిషి వచ్చాడని మనం ఆదికాండము 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చూస్తున్నామంటే మ్యాటర్ ఇస్ నాట్ ఇటర్నల్. పదార్థం మానవుడిని చేయడానికి కానీ దేనినైనా చేయడానికి కానీ ఒక మ్యాటర్, ఒక పదార్థం అనేది ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఆ మ్యాటర్ కూడా ఇటర్నల్ లైక్ మ్యాన్, ఎందుకంటే ఉన్నది అని. కానీ ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏం చూస్తున్నాం చదువు. ఆది యందు దేవుడు దేన్ని సృష్టించాడండి? భూమిని సృష్టించాడు. సో మ్యాటర్ హ్యాడ్ అ బిగినింగ్. మ్యాటర్ కూడా, ఎర్త్ కూడా వాస్ అ క్రియేషన్ ఆఫ్ గాడ్. కాబట్టి మనిషిని దేవుడు సృష్టించడం వచ్చేసరికి అవుట్ ఆఫ్ నథింగ్ దేవుడు సృష్టి యావత్తుని తీసుకొచ్చాడు. మనిషిని మట్టి నుండి దేవుడు ఏం చేశాడు, తీసి ఒక రూపం చేసి స్టార్ట్ చేశాడని మనము 2వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తున్నాం. లార్డ్ గాడ్ ఫార్మ్ మ్యాన్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అని రాయబడి ఉంటుంది. సృష్టి యావత్తు అవుట్ ఆఫ్ నథింగ్ నుండి వచ్చింది. అందుకే క్రియేషన్ ఇస్ ఎక్స్ నిహిలో అంటారు. ఎక్స్ నిహిలో అంటే ఏమి లేని శూన్యం నుండి వచ్చిందే క్రియేషన్. అందుకే ఆది యందు, ఇన్ ద బిగినింగ్ దేవుడు హెవెన్స్ని ఎర్త్ని చేశాడు. హెవెన్స్ ఎర్త్ చేసి ఆ 2వ వచనంలో ఏముందంటే భూమి శూన్యముగాను, దాని స్టేటస్, దాని ఆ క్రియేషన్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎలా ఉందని రాశారు. సో క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ ఎక్స్ నిహిలో. అందుకే మానవుడిని దేవుడు సృష్టించాడంటే దెర్ వాజ్ నథింగ్ బిఫోర్ దట్. అదే ఆర్గ్యుమెంట్. క్రియేషన్ ఎక్స్ నిహిలో కాబట్టి మానవుడికి ముందు, సూపర్ న్యాచురల్ బీయింగ్ అయిన మానవుడికి ముందు, భూమికి ముందు దెర్ వాజ్ నథింగ్ బియాండ్ ఇట్, బిఫోర్ దట్. అంతకుముందు ఏం లేదు. బికాస్ గాడ్ బ్రాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అకార్డింగ్ టు ద బైబుల్. అకార్డింగ్ టు ద బైబుల్ God brought this something called heavens, earth, whatever we see, out of nothing. So ఈ నథింగ్ నుండి వచ్చింది. అయితే దెన్ అకార్డింగ్ టు ఎవల్యూషన్ there has to exist something. Then the question is about where from that something came. Something లేకపోతే ఎవల్యూషన్ ప్రాసెస్ ఇల్లాజికల్ కదా. డ్యూరింగ్ ద న్యాచురల్ ప్రాసెస్లో ఏమొస్తుంది, ఒక అమీబా వస్తుంది. ఆ తర్వాత అలాగలాగా మనందరం వచ్చేసామనేది ఎవల్యూషన్. ద క్వశ్చన్ ఈస్ వితౌట్ క్రియేషన్ వేర్ ఫ్రమ్ ద ఎవల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్స్ అనేది. సో అకార్డింగ్ టు ద బైబుల్ క్రియేషన్ డిడ్ నాట్ హ్యావ్ మ్యాటర్. Creation in itself came from zero. It came from the
మైండ్ ఆఫ్ గాడ్. బైబిల్ ప్రకారము సృష్టి అనేది ఏదో ఒక పదార్థం నుండి రాలేదు, కానీ దేవుని మనస్సు నుండి వచ్చింది. దేవుని మనస్సు నుండి వచ్చింది. దేవుని మనస్సులో ఆకాశం, భూమి, కాబట్టి దాన్ని చేశాడు, కలుగజేశాడు. దేవుని మనసులో ఆకాశములు, హెవెన్స్ అండ్ ది ఎర్త్, కాబట్టి కలుగజేశాడు. సో ద గాడ్ ఆఫ్ ద బైబిల్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎక్స్ నిహిలో. దట్స్ వై దెర్ ఇస్ నోబడి రిప్రజెంటేటివ్ బిఫోర్ యాడమ్. నోబడి కెన్ రిప్రజెంట్ అంటే ముందు ఆదాం వలె, ఆదాంకి లెస్సర్ బీయింగ్ కానీ, ఆదాం లాంటి పోలిక ఛాయగలిగినది ఏదైనా ఉండి ఉంటుందా? లేక ఒక మృగము, ఒక చెట్టు, వెలుగు, సూర్యుడు, దానికి సంబంధించినది ఏదైనా, దాని పోలి, దాని లక్షణాలు కలిగినది ఏదైనా ఒక చిన్నదైనా ఉండి ఉంటుందా అంటే ఉండడానికి వీల్లేదని మొదటి అధ్యాయం చెప్తుంది. అలాగే మనిషి విషయం వచ్చేసరికి వి ఆల్సో స్టార్టెడ్ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ గాడ్ అని ఆదికాండం మొదటి అధ్యాయము 26వ వచనం, 27 కూడా చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. మరలా చదవాలి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. సో ఈ సమ్మరీ స్టేట్మెంట్ ఏం చెప్తుందండి? కొంచెం అనుమానం ఉంటే 26 నుండి రావాలి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము. తర్వాత పర్పస్, ఉద్దేశం. వారు, అతడు అన్నాడా, వారు అన్నాడా? సో దేవుని మైండ్లో ఒకళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా? ఇది మైండ్ ఆఫ్ గాడ్. ఇంకా క్రియేటివ్ యాక్ట్ రాలే. మైండ్ మనసులో చేద్దాము అని అనుకున్నప్పుడు ఇద్దరు ఉన్నారు. వారు త్రిత్వం అదే అక్కడ ఎప్పుడు ఆర్గ్యూ చేస్తారు. అక్కడ ఎలో హిమ్ వచ్చింది కాబట్టి ప్లూరల్ అని. త్రిత్వం మన అన్నప్పుడు దేవదూతలు కాదు, అక్కడ దైవత్వంలో ఉన్న ముగ్గురుని గురించి ఈ వచనము ట్రినిటీకి మంచి ఆర్గ్యూ చేసే వచనం ఇది. ఫస్ట్లోనే ట్రినిటీ, గాడ్ ఈస్ వన్ బట్ దెర్ వాస్ ప్లూరాలిటీ అమంగ్ ద వన్ గాడ్ అనేది వాదించడానికి మంచి వచనం ఏంటంటే మన అన్నాడు దేవుడు నేను అనకుండా మన అన్నాడు. సో త్రిత్వంలో ముగ్గురు. వారు సముద్రపు చేపలను, పక్షులను, పశువులను, సో ఉద్దేశం ఏంటండి? మన స్వరూపమందు మన పోలికేయందు నరుణ్ణి చేద్దాము అనడంలో ఉద్దేశం ఏంటి? భూమిలో ఇన్ని చేశాను నేను, సముద్రం, పక్షులు, సముద్రంలో ఉన్నాయి పక్షులు, పశువులు, ప్రాక్చున్నాయి, అన్నీ చేశాను. వీటన్నిటినీ నేను రూల్ చేయకూడదు. నేను సావరెన్ గాడ్గా వీటిని రూల్ చేయకూడదు. నేనేం చేయాలా? నా వలే ఒక రిప్రజెంటేటివ్ని నేను పెట్టాలని దేవుని మనసులో ఆలోచన. ఇది చెబుతూ 27వ వచనంలో ఏమన్నాడు? దేవుడు తన స్వరూపమందు సృజించెను. స్త్రీగాను పురుషునిగాను. ఏంటి ఈ వర్డ్ ప్లే ఏంటి? అతడు అన్నాడు, చూడండి, మ్యాన్ అన్నాడు, హిమ్ అన్నాడు, దెమ్ అన్నాడు. ఏమండి?
ఆ 27వ వచనంలో నరుని అన్నాడు, వానిని అన్నాడు, మరలా స్త్రీని పురుషునిగా వారిని అన్నాడు. ఏంటి ఇదంతా అంటే, దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటైటీ కాల్ యాడమ్. యాడమ్ రిబ్ నుండి ఎవరు వస్తారు? సో గాడ్ ఇన్ హిజ్ మైండ్ వాజ్ వెరీ క్లియర్. ద అమేజింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నాకు అమేజింగ్ ఏంటంటే, మోసెస్కి దేవుడు ఏం చేశాడు? ఇది రాసింది ఎవరు? ఆదికాండ రాసింది ఎవరు? సరే, డిస్ప్యూట్ ఉంటే తర్వాత చూసుకుందాం. అకార్డింగ్ టు జెనిసిస్ టు డ్యూటరానమీ, ఫస్ట్ 5 books ఆర్ రిటన్ బై మోసెస్. మోజైక్ ఆథర్షిప్ అనేది ఉంది. ఓకే, మోసెస్కి దేవుడు చెప్తా ఉంటే, హౌ డిడ్ మోసెస్ అండర్స్టాండ్ అండ్ రికార్డ్ అనేది, ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ ఫర్ మీ ఆల్వేస్. మనం వీఆర్ జస్ట్ రీడింగ్ ఇన్ ద 21st century, వీ నో అబౌట్ ఇన్వెన్షన్, డిస్కవరీ, దిస్ దాట్. వీఆర్ ఏబుల్ టు లుక్ ఇన్ టు ఎవల్యూషన్ థియరీ ఆల్సో అండ్ ట్రై టు సీ ద ప్రోస్ అండ్ కాన్స్. మోసెస్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ రికార్డ్ అంటే, ఇట్ ఈస్ డెఫినెట్లీ సూపర్ న్యాచురల్ అనేది అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ హ్యూమన్ కంకాక్షన్. ఎలాగ మోసెస్ కుడ్ పర్సీవ్ గాడ్స్ మైండ్ అండ్ సే మ్యాన్, తర్వాత హిమ్, తర్వాత దెమ్. అర్థమవుతుందా ఆర్గ్యుమెంట్? మ్యాన్ కెనాట్ రైట్ అ స్టోరీ లైక్ దిస్. ఇలాంటి ప్యాసేజెస్ చాలా ఉన్నాయి ఫ్రమ్ జెనిసిస్ టు డ్యూటరానమీ టు సపోర్ట్ మొజైక్ ఆథర్షిప్. ఏంటి సపోర్ట్ చేస్తుందంటే, ఇది మానవుడు ఊహించినా కానీ ఇటువంటి పదాలని ఇటువంటి రీతిలో రాయనే లేడు. సో అయితే ఇది ఎక్కడి నుండి వచ్చింది? ద సోర్స్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. సో దేవుని మనస్సులో 28 చదవండి వెంటనే. ఏంటి రాయబడి ఉందండి? దేవుడు వారిని సో చేశాడు, మన స్వరూపం అన్నాడు, ఏలుబడి అన్నాడు, వారిని స్త్రీ పురుషుడిగా చేశానన్నాడు, ఆశీర్వదించును. ఆ ఆశీర్వాదాలన్నీ చెప్పి 2వ అధ్యాయము 7వ వచనంకి వచ్చినప్పుడు ఏమంటున్నాడండి? చూడండి, ఇప్పుడు దేవుడైన యెహోవా నేల మట్టితో నిర్మించి సో ఇది ద మెథడ్ హౌ మ్యాన్ వాజ్ క్రియేటెడ్ అని మోసెస్ రాస్తున్నాడు. సో ఈ జెనిసిస్ 1:26 and 2:7 ఈ రెండిటిని మనం అంటే ఇప్పుడు చదివిన వచనాలు 27, 28 and 2:7ని చూస్తే, మ్యాన్ వాజ్ డైరెక్ట్లీ ప్లాన్ బై గాడ్ టు బీ ఇన్ హిస్ ఇమేజ్. దేవుడే మానవుడిని తన స్వరూపంలో చేయాలని దేవుడే అనుకున్నాడు. దానిని దేవుడు ఆలస్యం చేయక ఆ 6వ దినమే ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. దేవుడే సృష్టి యావత్తులో ఈ ఒక్క సృష్టిని మాత్రము యూనిక్గా చేశాడు. సో దాట్ ఈస్ ద కంటెన్షన్ ఫర్ బ్యాటిల్ బిట్వీన్ సేటన్ అండ్ గాడ్. దేవుడే ప్లాన్ చేశాడు, దేవుడే ఎగ్జిక్యూట్ చేసేసాడు ఇమ్మీడియట్గా, వెంటనే. అంటే కొంతమంది క్రిస్టియన్ సైంటిస్ట్ చెప్తున్నట్లు, ఫస్ట్ డే టుక్ thousands of years, సెకండ్ డే టుక్ thousands of years, థర్డ్ డే 1000 సంవత్సరాలు పట్టింది, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే అంటే సిక్స్త్ డే వచ్చేసరికి ఒక సమస్య వస్తుంది. దేవుడు thousands of years మట్టిని కలుపుతూ ఉన్నాడు, అంతే కదా అండి? thousands of years మట్టిలో మానవుడిని నిర్మిస్తా thousands of yearsలో ఏ రోజు ఊదాడో మరి, అంతే కదా అండి? సో అది సమస్య అవుతుందన్నమాట. పీపుల్ హు డు నాట్ టేక్ ఇట్ యాజ్ అ లిటరల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ డే, పీపుల్ హు ట్రై ఇట్, ఆఫ్ కోర్స్ దే హ్యావ్ దర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్, డోంట్ లాఫ్. వాళ్ళు బైబిల్ పండితులే, వాళ్ళు స్కాలర్సే, దే హ్యావ్ దర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్ టు సే దట్.
సో బట్ ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్వరూపంలో మనిషిని దేవుడు ప్లాన్ చేసి ఆరోధనం చేసి ఆ మనిషిని మాత్రం ప్రత్యేకంగా, యునిక్గా, సూపర్ న్యాచురల్గా ఆయన జీవవాయునిచ్చి జీవాత్మగా చేశాడు. ఇక్కడ స్టార్ట్ అయింది యుద్ధము, పోరాటం. అందుకే అపవాది ఎవరిని వదిలేశాడు? సూర్యుడిని వదిలేశాడు, జంతువులను వదిలేశాడు, అంతటి వదిలేసి ఎవరి దగ్గరికి వచ్చాడండి? మానవుడి దగ్గరికి వచ్చాడు. ఏంటి ఈ స్వరూపం? ఏంటి ఇది? పోరాడవలసిన, యుద్ధం చేయవలసిన అంత మ్యాటర్ ఏముంది? ఈ స్వరూపం మరి అంతే కదా, ఆల్రెడీ ఉన్నాడుగా. అవునవును, అది 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 చూస్తాం ఎందుకు ఈ బ్యాటిల్ అనేది వచ్చిందని. ఇప్పుడు ఇమేజ్ అన్నాడు చూడండి, స్వరూపం, పోలిక అన్నాడు చూడండి. దేవుని స్వరూపము, దేవుని పోలిక అంటే ఏంటి? ఎందుకంటే ఈ జయముకైన పోరాటమునకు మూల కారణమే దేవుని స్వరూపం, పోలికలో మానవుడు చేయబడ్డం అని మనం చూసినట్లయితే, ఆ స్వరూపం ఏంటి, ఆ పోలిక ఏంటి? I put the Hebrew and Greek equivalent and Latin equivalent. The Hebrew word is Selem and Demuth అని హీబ్రూ వర్డ్. దానికి ఈక్వివలెంట్, దాని తర్జుమా ఆ పదం సేమ్ పదం కాదు, గ్రీక్ పదము. అలాగే లాటిన్లో ద ఇమేజ్, ద సిమిలిట్యూడ్ అని వచ్చింది. పదాలు వేసాను కానీ దాని అర్థం ఏంటి? నరుడిని దేవుడు ఆయన స్వరూపంలో చేశాడంటే అర్థం ఏంటి? ఈ స్వరూపమే జయముకి కానీ ఓటమికి కానీ పోరాటంని, యుద్ధాన్ని ప్రారంభించిందంటే అది తెలుసుకోవాలి కదా. అదే ప్రాముఖ్యమైనది కదా. దాని అర్థం ఏంటి? దేవుని స్వరూపం, దేవుని పోలిక అంటే మనం ఏంటి అర్థం చేసుకుంటున్నాం? క్యారెక్టర్, ఆలోచించే శక్తి, దేవుని స్వరూపం, పోలిక. మనం చేయబడ్డాం. దేవుని స్వరూపం, పోలిక తెలియదా? అదే క్యారెక్టర్లోనే అది వచ్చేస్తుంది. ఫ్రీ విల్, స్వేచ్ఛిత్వం, నిర్ణయించే శక్తి. ఓకే, ద క్యారెక్టరిస్టిక్స్, నిత్య నివాసిగా, లివింగ్ బీయింగ్గా ఉండడం. దేవుని స్వరూపం, పోలిక మనలో. దేవుని స్వరూపం. సరే, ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ దేవుని స్వరూపం అంటే ఏంటి, మనలో ఏంటనేది నెక్స్ట్ వద్దాం. దేవుని స్వరూపం అంటే ఏంటి? ఆత్మై ఉన్నాడు. వెరీ గుడ్. దేవుని స్వరూపం అంటే ఆత్మ. సో అక్కడే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. అంటే ఏంటి? దేవుడు ఏం కాదు, ఇది కాదు. దేవుని స్వరూపం అంటే శరీర రూపం కాదు. సో అది ఆ పాయింటే మొత్తం తీసేస్తుంది. కానీ ఇది ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఓకే, దేవుడు ఆత్మే ఉన్నాడు. వాట్ ఎల్స్ డు వి అండర్స్టాండ్ గాడ్స్ ఇమేజ్ అంటే? ఆయన రూపం, ఆకారం విషయమైతే ఆత్మ. తర్వాత దాన్ని దాటి ఇంకేముంది? క్యారెక్టర్ ఉంది. మహిమతో కప్పబడిన వాడై ఉన్నాడు. గుణలక్షణాలు, నిర్ణయించే శక్తి, ఇంకేంటి? విల్, ఫ్రీ విల్, ఇంకేదో చెప్పారు. నైతిక, మారల్ కెపాసిటీస్తో ఉన్నాడు.
నైతిక విలువలన్నీ కలిగిన వాడై ఉన్నాడు. స్పిరిచువల్ కెపాసిటీస్ అన్నీ కలిగిన వాడై ఉన్నాడు. ఆత్మీయ సామర్థ్యములన్నీ, నైతిక సామర్థ్యములన్నీ బ్లెండ్ అయిన వాడే దేవుడు. ఈ రెండు పరిపూర్ణంగా ఎవరిలో ఉంది? దేవుడిలో ఉంది. దేవుని స్వరూపం అంటే మనకు తెలిసింది, బైబిల్లో చెప్పబడింది ఆత్మ. ఆకార రూపం అయితే ఆత్మ. సో కాబట్టి అదేమీ మనం ట్రేస్ చేయలేము. తర్వాత ఆయనలో అన్ని మారల్ అండ్ స్పిరిచువల్ కెపాసిటీస్ మొత్తం ఆయనలో ఉన్నది. ఆయన నిర్ణయించే శక్తి కలిగిన వాడు. ఆయన ఒక వ్యక్తి, పర్సన్గా ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దేవుని స్వరూపం మనలో అంటే ఏంటి? అంటే ఆయన స్వరూపంలో మనల్ని చేశాడంటే ఏంటి? ఇవే దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే దేవుడు ఎవరో అలాగే చేశాడు మానవుడని ఉంది. సరే, మన ఏంటి కాదు, ఆదాం ఏంటి? ఇప్పుడు సరే, మనం అంటే కష్టం. ఆదాం ఏంటి? ఎందుకంటే ఆదాము డైరెక్ట్ ఇమ్మీడియట్ క్రియేషన్ అని చూసాం. నా స్వరూపంలో నేను చేస్తానని చేశాడు. ఇప్పుడు ఆదాం ఎవరు, అవ్వ ఎవరు? ఓకే, ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు. అది ఫస్ట్. వ్యక్తిత్వం ఉంది. ఇద్దరికి వ్యక్తిత్వం ఉంది. పర్సన్, దే ఆర్ పీపుల్, దే హ్యావ్ పర్సనాలిటీ ఇన్ దెమ్. తర్వాత మహిమతో కప్పబడి ఉన్నారు. రెండవది, దే వర్ కవర్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రెండవది. తర్వాత ఆల్ మారల్ స్పిరిచువల్ కెపాసిటీస్ కలిగిన వారు, ఆత్మీయమైన నైతికమైన సమస్తం కలిగిన వారు. చూడండి, దేవుని స్వరూపం మన స్వరూపంలో చేద్దామని. సో ఆల్ మారల్ స్పిరిచువల్ కెపాసిటీస్ కలిగిన వారు. ఆ తర్వాత నిర్ణయ శక్తి, ఫ్రీ విల్ కలిగిన వారు. సో దేవుని స్వరూపం పోలిక అంటే ఈనాడు కాంప్లికేట్ చేయవలసిన అవసరం లేదు. మనము దేవుని గురించిన రూపం, స్వరూపం, పోలిక ఏం బైబిల్లో ఉందని మనం తెలుసుకుంటే దాని రిప్రజెంటేషనే యాడమ్. దాని యొక్క కంప్లీట్ రిప్రజెంటేషన్. దేవుడు ఏమాత్రం నా స్వరూపంలో 90%లో చేస్తాను, లేక 50%లో చేస్తాను అనలేదు. గమనించాలి, ఇది అర్థమవ్వాలి. అవును, అందుకే మట్టి వచ్చింది అక్కడ. మట్టి నుండి నిర్మించి ఏం చేశాడు? ఆయన స్వరూపం సంబంధించిన సమస్తమును ఇచ్చాడు. అందుకే జీవ ఆత్మ, జీవము ఆత్మని, జీవాత్మ ఇచ్చి మొత్తం అంతటిని స్పిరిచువల్ కెపాసిటీ, మారల్ కెపాసిటీ, నిర్ణయించే శక్తి సమస్తముని దేవుడిచ్చాడు. బట్ యాడమ్ని అంతటిని ఇచ్చి దేనితో కప్పేశాడు? మహిమతో కప్పాడు. సో యాడమ్కి ఒక శరీరం ఉందంటే ఇట్ ఇస్ నాట్ దిస్ శరీరం. ఆదాముకున్న శరీరం ఇది కాదు. ఆదాముని చూస్తే కనబడేది శరీరం కాదు, మహిమ. సో వాట్ గాడ్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద డస్ట్ ఈస్ కవర్డ్. డస్ట్ ఎప్పుడు బయటపడింది? అంతవరకు ఇట్స్ కవర్డ్. సో జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ రిజరక్షన్ మహిమ శరీరంతో టైం స్పేస్ లిమిట్ లేకుండా ఎలా ఉన్నాడో, లేక మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ రూపాంతరం కొండ మీద ఎలా ఉన్నాడో అలాగే ఆదాము అవ్వ ఉన్నారు. సో ఆదాముకి శరీరం ఉంది, అవ్వకి శరీరం ఉందంటే ఇట్ ఇస్ నాట్ దిస్, ఇది కాదు. అంటే ఇదిగో ఇది శరీరం, ఇదిగో ఈ రూపం, 6 అడుగులు ఎత్తు, ఇది అది కాదు. వాళ్ళు పాపం చేయకముందు అది ఎన్ని అడుగులు ఎత్తో, ఎంత బరువో ఏదైనా అది మహిమతో కప్పబడి ఉంది. సో దట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ లైక్నెస్. రోమన్ క్యాథలిక్ వారు ఏమంటారంటే వెన్ ఇట్ కమ్స్ టు ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్, రోమన్ క్యాథలిక్ వారు ఏం చెప్తారంటే
మానవుడు పాపం చేసినప్పుడు లైక్నెస్ని రీటైన్ చేశాడు, కానీ ఇమేజ్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. త్రూ ద సాక్రమెంట్స్ ఆఫ్ ద చర్చ్ ఇమేజ్ క్యాన్ బి రీటైన్డ్ అంటారు. గమనించాలి. చాలామంది యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే మానవుడు పాపం చేసినప్పుడు ఏం పోయింది? దేవుని స్వరూపం అంటే ఏం పోవాలా? మహిమ పోవాలా, నైతికత అంతా పోవాలా, నిర్ణయించే శక్తి పోవాలా, ఆత్మీయమైనది పోవాలా, ఇంకేం చూసాం? వ్యక్తిత్వం పోవాలా. అలాగైతే ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది? వ్యక్తిత్వం లేదు, నిర్ణయించే శక్తి లేదు, నైతికం లేదు, ఆత్మీయత లేదు, మహిమ లేదు. దేవుని స్వరూపం పోయిందంటే ఏం మిగులుతుంది? మట్టి మిగులుతుంది. అలాగేనా మనం ఉన్నాం? అలాగే ఉన్నామా? వ్యక్తిత్వం లేదా మీకు? నిర్ణయించే శక్తి లేదా మీకు? నైతిక విలువలు తెలియదా మీకు? నాకైతే అవన్నీ ఉన్నాయండి. దేవుని స్వరూపము మానవుడు కోల్పోలేదు. మ్యాన్ నెవర్ లాస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇఫ్ హీ లూజెస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, మ్యాన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇమేజ్ నా స్వరూపంలో చేస్తానని చేసిన తర్వాత ఆ స్వరూపం పోతే ఇంక వాట్ ఏం మిగులుతుంది? మైండ్ ఆఫ్ గాడ్ ఉంది, మట్టి ఉంది, ఇంకేం లేదుగా. నేలలో మట్టి ఉంది, ఆయన మనస్సులో ఆలోచన ఉంది, నా స్వరూపం. ఆ మట్టిని తీసి రూపం చేసి స్వరూపం ఇస్తే కదా స్వరూపం పోతే ఏముంది ఇంకా? ఆనాడు పాపం చేసినప్పుడు ఆదాము అవ్వకి దేవుని స్వరూపం కోల్పోయి ఉంటే ఏమైపోయేవారు? మంత్రంలో చూస్తాం కదా, అలా మట్టి పడిపోయేది నేలకి. ఇద్దరికి మట్టి అలాగా మట్టిలో అలా మట్టి అయిపోయేవారు అన్నమాట. మిగతా అంతా రీటైన్ అయిపోయేది, వెళ్ళిపోయేది వాళ్ళని వదిలేసి. సో మానవుడు దేవుని స్వరూపాన్ని ఏం చేయలేదు. హీ డిడ్ నాట్ లూజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, హీ ఓన్లీ మార్డ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. MARRED అంటారు. అంటే పాడు చేసుకున్నాడు, పూర్తిగా పాడు చేసుకున్నాడు. అందుకే ఈనాడు నైతిక విలువలు మానవుడికి తెలుసు, వ్యక్తిత్వం ఉంది, నిర్ణయించే శక్తి ఉంది, ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా. శరీరం ఉంది, ప్రాణం ఉంది, జీవం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో పాడు చేసుకున్నాడు మానవుడు. దేవుని స్వరూపము పాడైపోయిన స్థితిలో ఉన్నది. అది ఉంటేనే మానవుడు పాపి అయినాడు అనడానికి రుజువు. లేకపోతే ఈ వచనంకి అర్థం లేదుగా. నా స్వరూపంలో చేస్తానని ఇదేనా మా దేవుని స్వరూపం అప్పుడు ఉన్నదా? ఎందుకండి మరి మన దేవుళ్ళలాగా ఉండాలి కదా, ఎందుకండి ఇలా ఉన్నాం అంటేనే అదే రుజువు. పాపం చేశాం కాబట్టి ఇలా ఉన్నామండి. లేకపోతే దేవుని స్వరూపం దేవుని పోలికలో మనం చేస్తే మన దేవుళ్ళలాగా కదా ఉండాలి. ఎందుకు ఇలా ఉన్నామండి అంటే కారణమే పాపం. ఇలా ఉన్నాము అనేది ఏం రుజువుపరుస్తుంది? మనం పాపం చేసాం, పాపంలో పుట్టాం, పాప స్వభావంలో ఉన్నామనేది. అందుకే ఎప్పుడు చిన్నపిల్లలు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత ఇన్నోసెంట్గా ఉన్నా, పుట్టిన ఒక శిశువు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నా, ఎంత ఇగ్నరెంట్గా ఉన్నా, అన్నీ ఏమున్నాయి లోపల? అన్నీ డిపాజిట్ చేసి ముత్తాత తాత ఆదాము నుండి ఉన్నాయన్నీ ఉన్నాయి. డైరెక్ట్గా ఆదాం పాపి కనుక డైరెక్ట్గా పుడుతున్నప్పుడే అకౌంట్లో ఆదాము నుండి వచ్చినది మోపబడిన పాపం ఉంది. వంశం పారంపర్యంగా వచ్చినది అంతా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. యాజ్ ఎవ్రీథింగ్, ఆల్ దట్ పర్టైన్స్ టు లైఫ్ ఈజ్ దేర్ ఇన్ ఎ సీడ్. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ మ్యాన్స్ సీడ్. సో అందువలన దెర్ ఇస్ నో డిస్ప్యూట్. కాకపోతే రోమన్ క్యాథలిక్ రిలీజియన్ మాతో ఏం చెప్తుందంటే మానవుడు
పోగొట్టుకున్న ఈ లైక్నెస్ అంటే పరిశుద్ధత, నీతి, ఈ రెండు మెయిన్గా వారు చెప్తారు. పరిశుద్ధత, నీతి పోగొట్టుకున్నాడు కదా, వాటిని ఈ సాక్రమెంట్స్ ద్వారా, సాక్రమెంట్స్ అంటే వాళ్ళ ఆర్డినెన్స్ అనరు. ఆర్డినెన్స్ అంటే దేవుని యొక్క కట్టడ, విధి. ఏంటి? 2 విధులు ఇచ్చాడు చర్చ్కి. ఏంటండి? బాప్తిస్మో, ప్రభు బల్ల, 2 విధి. ఇది విధి, ఇది పాటించాలి. 2 ఆర్డినెన్సెస్. వాళ్ళు ఆర్డినెన్సెస్ అని చెప్పరు, సాక్రమెంట్స్ అంటారు. సాక్రమెంట్స్ అంటే మత కర్మలు, కర్మం, ఆ కర్మాలు అన్నమాట, కర్మలు చేయడం. సో నువ్వు ఎలా కర్మ చేస్తున్నావుగా 7 పెట్టారు. ఆ 7 కర్మలు సంఘం ఏర్పాటు చేసిన 7 సాక్రమెంట్స్ని నువ్వు పాటిస్తూ ఉంటే నీ కృప ఆ కర్మ ద్వారా వచ్చి, కర్మ కార్యాల ద్వారా కృప వచ్చి నువ్వు పోగొట్టుకున్న పరిశుద్ధతని, ఆ నీతిని నువ్వు పొందుకోగలవు అని. అందుకనే చాలా సిన్సియర్గా ఆ 7టిని రోమన్ క్యాథలిక్ మతం వారు పాటిస్తారు. లెంట్ వస్తే ప్రీస్ట్ ఫాస్ట్ చేయండి 40 days అంటే ఫాస్ట్ చేస్తారు. ప్రతి శనివారం వచ్చి నేను అక్కడ ఉంటాను, ప్రతి పాపముని ఒప్పుకో అంటే ఒప్పుకుంటారు. పబ్లిక్ కన్ఫెషన్ చేయమంటే పబ్లిక్ కన్ఫెషన్ చేస్తారు. గ్రీవియస్ సిన్కి, అతి ఘోరమైన పాపంకి సంఘం ఎదుట నిలబడి నువ్వు అందరి ఎదుట ఒప్పుకో అంటే ఒప్పుకుంటారు. తిన్నగా మోకాల్లోనే ఉండి ప్రార్థనలు కనిపెట్టాలంటే తిన్నగా మోకాల్లో ఉంటారు. మోకాల్లోనే బల్ల ఇస్తూ ఉంటే అదంతా అన్నీ చేస్తారు. కారణం ఏంటంటే దే బిలీవ్ దట్ గ్రేస్ ఇస్ డిస్పెన్స్డ్. కృప, దేవుని కృప ఆ సాక్రమెంట్స్ ద్వారా వారిని వచ్చి చేరి ఆదాం పోగొట్టుకున్న పరిశుద్ధత, నీతి మనం పొందుకుంటా ఉంటాము. ఒకవేళ మనం కొన్ని పాపాలు ఉండిపోతే పరిశుద్ధులకు ప్రార్థన చేస్తూ ఉంటే చనిపోయిన తర్వాత పర్గేటరీకి వెళ్ళి అక్కడ ఉండి దానికి రావాల్సిన కర్మ అంతా అనుభవించి పరిశుద్ధులు ప్రార్థన, విజ్ఞాపన ద్వారా మనకు రికమెండేషన్ ఇచ్చి అన్నీ అయిపోయాక అక్కడ నుండి ప్రమోషన్, మనము పరలోకంకి వెళ్తాం. ఇదంతా కూడా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయండి? ఆదికాండం 1వ అధ్యాయం నుండే ఈ సిద్ధాంతం, రోమన్ క్యాథలిక్ మత సిద్ధాంతం అంతా ఇదేని మీద ఆధారపడి స్వరూపం, పోలిక అనే పదం రెండింటిని తీసుకొని ఏం చేశారు? ఇన్ని డాక్ట్రిన్స్ని వారు ఏర్పాటు చేయడానికి కారణం. అలాగే అయితే జయముకైనా యుద్ధము ఎందుకు అవసరం? జయముకైన పోరాటము ఎందుకు అవసరం? సాతాను యొక్క రోల్ ఏంటి? ఇఫ్ ఐ జస్ట్ టేక్ పార్ట్ ఇన్ ఆల్ ద సేక్రమెంట్స్ అండ్ ఐఎమ్ బికమింగ్ హోలీ అండ్ రైచియస్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఎనిమీ? ఐ డోంట్ హ్యావ్ టు ఫైట్ ఫర్ మై విక్టరీ. అంతే కదా అండి? జయం కొరకు లేక నా ఓటమి విషయమై నేను ఆలోచించవలసిన అవసరం లేదు. జయం కొరకు పోరాడవలసిన పోరాటమే ఉండదు కదా. బికాస్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ 7 sacraments అండ్ ఐ హ్యావ్ పర్గేటరీ, సెకండ్ ఛాన్స్ ఆల్సో. చచ్చిపోయిన తర్వాత నాకు ఒక సెకండ్ ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి నాకేమీ ప్రాబ్లమే లేదు కదా అండి. అలాగ బైబిల్ చెప్పట్లేదు. అది ఒక తప్పైన అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ థింగ్. బాగా గమనించాలి. దేవుని స్వరూపం, దేవుని పోలిక అనేది తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈనాడు ఒక మత డాక్టర్ని, ఇన్ని డాక్టర్స్ బేస్ అయి నడుస్తున్నాయి ప్రపంచం అంతా. గమనించాలి. ఇదే జయమా ఓటమా అని నిర్ణయించడానికి మూల కారణం. మానవుడిని దేవుడు ఆయన వలే చేశాడు. సో ఇప్పుడు ఎవరు వచ్చారు భూమి పైన? 5 రోజులు సృష్టించిన వాటితో అపవాదికి ఏ సమస్య లేదు. అక్కడ ఛాలెంజ్ చేసి ఇక్కడికి వస్తే ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్. దేవుని స్వరూపం 100%, దేవుని పోలిక 100%లో మనిషి వచ్చి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? దట్ దే మే రూల్ అన్నాడు. సావరెన్ వన్స్గా, అంటే
సార్వభౌమత్వం కలిగిన వారై వీటన్నిటిపైన ఏలుబడి చేయాలి. అపవాదికి ఏమొచ్చింది? ఎలాగైనా ఈ ప్లాన్ని, ఏది జయవంతమైన ఆశీర్వాదమైన ఈ ప్లాన్ని ఏం చేయాలి? ఓటములోకి తీసుకెళ్ళాలని అపవాది యొక్క ప్లాన్ ఏం చేసిందండి? వచ్చి ఏం చేశాడు? అపవాది ప్లాన్ వేయడం మొదలుపెట్టాడు. సరే, దేవుని స్వరూపం మనం కోల్పోలేదు అనడానికి ఏమైనా ఆధారం ఉందా అండి బైబిల్లో? మీరు అన్నారు కోల్పోలేదు, ఉందన్నారు, అవును నిర్ణయించి, కానీ బైబిల్లో ఆధారం ఉందా? బైబిల్ స్టడీలో ఆధారము బైబిల్లో ఉండాలి. ఆదికాండం 9వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం. నరుని చూడండి, 9వ అధ్యాయం ఎప్పుడండి? మానవుడు పడిపోయిన తర్వాత, అంతే కదా? 9వ అధ్యాయము మానవుడు పడిపోయి, నరుని రక్తము, చిందించువాని రక్తము నరుని వలననే చిందింపడును. గమనించాలి, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. క్యాపిటల్ పనిష్మెంట్ అనేది దేని మీద ఆధారపడి ఉందండి? పాపం చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, నరుని రక్తముని ఎవరన్నా చిందిస్తే వాని రక్తం కూడా నరుని చేత చిందింపడాలి. కారణం ఏంటంటే ఏముందట ఆ మనిషిలో? దేవునిది ఇంకా మనలో దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుని స్వరూపం ఉందట. సో క్యాపిటల్ పనిష్మెంట్ అనేది దేవుడు ఎస్టాబ్లిష్ చేయడానికి బేసిస్ ఏంటి? క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటి? చంపిన వాడికి క్షమాపణ ఉండకూడదు, చంపాడు కాబట్టి చావాలి. ఇప్పుడు ఏమైపోయాం మనం ఏమయ్యాం? 21వ శతాబ్దంలో మనుషులు ఏమయ్యారు? మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా తయారైంది? ఎంత చెడు అయినా, ఎంత కీడైనా, ఎంతటి నేరమైనా మనం అలాగే ఏం చేయవచ్చు? ఓర్చుకుంటా పోవచ్చు. ఎంత దయ అండి మానవుడికి, ఎంత కనికరండి మానవుడికి. పక్క డోర్ వరకు ఓర్చుకుంటారు. మన డోర్లోకి, మన ఇంట్లోకి వస్తే ఏమంటాం? మన ఇంట్లోకి వస్తే ఏమంటామండి? వస్తున్నావా, నన్ను చంపు, నా భార్యని రేప్ చేస్తున్నావా, రేప్ చేయి, నా పిల్లల్ని కొడతావా, కొట్టుకో అంటావా? మన ఇంటికి వచ్చేసరికి ఏం చేస్తాం? చేతుల గన్నుంటే అందరినీ కాలుస్తాం, అది రైట్ అంటాం. కానీ పక్క ఇంటి వరకు జరిగితే మనం ఏమంటాం? క్షమించనండి. అవునవును, కరెక్టే. ఈ కాలంలో మనిషిని చంపడం ఏంటి, ఉరివేయడం ఏంటి? ఇప్పుడు అదేగా జరుగుతుంది. నిర్భయ కన్విక్స్కి ఏం జరుగుతుంది? మానవుడికి ఎంత దయ చూడండి, ఎంత జాలి చూడండి, ఎంత కనికరం చూడండి. ఏమంటామంటే మనం ఇప్పుడేమో బాగా విశాలం, బ్రాడ్ మైండెడ్ థింకింగ్లోకి వచ్చాం, బాగా విశాలమైన ఆలోచన విధానంలోకి వచ్చాము. ఆ కాలంలో వాళ్ళు చాలా నేరో థింకింగ్లో ఉన్నారు కాబట్టి అలాగ చెప్తే చంపేసేవారు, చంపిన వాడికి ఉరివేసేవారు. ఇది హత్య చేసిన వాడు హత్యే, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. ఇప్పుడైతే మనం చాలా విశాలమైన థింకింగ్లోకి వచ్చామని. ఈ విశాలమైన థింకింగ్, ఈవిల్ గురించిన థింకింగ్ మానవ సమాజంని ఎక్కడ నడిపించిందండి? నేను చంపినా నేను బ్రతుకుతాను కాబట్టి చంపుతాను. నా ఎదుటివాడు కన్ను పీకేసినా నా కన్ను క్షేమంగా ఉంటుంది కాబట్టి పీకేస్తాను. ఎదుటివాడిని పన్నుని ఇరగొట్టినా నా పన్ను బాగుంటుంది, నేను అలాగే ఉంటాను. అదే కదా ఈనాటి ఆలోచన. విశాల బ్రాడ్ మైండెడ్ థింకింగ్లోకి మనం వచ్చాం. దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు? మనిషి యొక్క రక్తం చిందిస్తే మనిషి చేత నీ రక్తం చిందింపడాలి. కారణం ఏంటంటే దేవుని స్వరూపము ఆ మనిషిలో ఇంకా ఉన్నది అంటున్నాడు. పాపం చేసిన తర్వాత కూడా నా స్వరూపంని ఒక మనిషిలో నేను చూస్తున్నాను కాబట్టి ప్రాణం తీయడానికి
వీల్లేదన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. సో దేవుని స్వరూపం ఇంకా ఉంది, పోలేదు. ఇది బైబిల్ చెప్పే సత్యం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమను నై ఉన్నాడు గనుక ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటండి? పౌల్ గారు ఆర్గ్యుమెంట్ ఏంటి? పురుషుడు హెడ్ కాబట్టి హెడ్షిప్ ఉంది. ఎందువలన ఉందట? దేవుని స్వరూపం పురుషునికి ఉందట. సో ఇది రెండవ వాక్యం. ఇంకా మనుషులు ఏముంది? దేవుని స్వరూపం కోల్పోలేదు. పురుషుడు దేవుని స్వరూపము, పురుషుడు దేవుని స్వరూపంలో ఉన్నాడు కాబట్టి పురుషుడు ఏం చేయడు? ముసుకువేయరు. స్త్రీలు ఏం చేయాలా? హెడ్షిప్ ఆఫ్ మ్యాన్ని స్వీకరించిన వారందరూ ఏం చేయాలా? పురుషుడు దేవుని స్వరూపంలో ఉన్నాడు, పురుషుడే హెడ్ అని బైబిల్ చెప్తుంది అని వారందరూ ఏం చేయాలా? అందరు స్త్రీలు ఏం చేయాలా? ఇదే పౌల్ గారి యొక్క ఆర్గ్యుమెంట్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక, ఇది ప్రాక్టికల్ మ్యాటర్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం దేవుని స్వరూపం గురించి. తొమ్మిదవ వచనం. అంటే నాలుకతో తండ్రి అయిన ప్రభుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన. యాకోబు ఏమంటున్నాడు? యాకోబు మళ్ళా చదవండి. 8 నుండి చదవండి. ఏ నరుడునో నాలుకని సాధు చేయనేరడు, మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ధకమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభుని స్తుతింతుము, మనుషుల్ని దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని. ఫస్ట్దేమో ఏం చూసామండి? క్యాపిటల్ పనిష్మెంట్ గురించి చూసాం. రెండోదేమో హెడ్షిప్ గురించి చూసాం. మూడోది ఏంటి? మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరూపము దేవుడు వారిలో చూస్తున్నారు కాబట్టి ఒక తప్పైన మాట ఒకరితో మాట్లాడడానికి వీల్లేదా? ఇది హైలీ ప్రాక్టికల్. అనుదిన జీవితంలో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మన వాడే పదాలు దేవుని స్వరూపం ఉన్నది ఆ వ్యక్తిలో అని గుర్తింపుతో వాడాలి. ఇదే నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని పోలికలో చేయబడిన మానవుడిని దుష్టుడు దుర్మార్గుడైన దేవుని పోలికని కలిగిన వాడే, ఎంత మోసం చేస్తున్న మోసగాడైనా దేవుని పోలికలో ఉన్నవాడే అని చెప్పి యాకోబు పత్రికలో రాయబడింది. సో దేవుని స్వరూపం పోలిక అనేది మానవుడు కోల్పోయినట్టు దేవుడు ఈ దినం వరకు చూడట్లేదు, కానీ పాడైపోయినట్టే దేవుడు చూస్తున్నాడు. ఈ దేవుని స్వరూపం పోలిక అనేది ఉన్నది కాబట్టే పునర్జన్మ, పరిశుద్ధపరచబడము అనేది మన గురించి రాయబడి ఉన్నది. ఒకవేళ దేవుని స్వరూపం పోలిక లేదనుకోండి, పునర్జన్మ అనేది, పరిశుద్ధపరచబడడం అనేది అవసరం లేకుండా పోతుంది. దేవునిది ఉంటేనే దేవుడు ఏం చేయగలడు? ఉదాహరణకి రీజనరేషన్, తిరిగి జన్మించడం అనేది ఎవరికి సంబంధించింది? మనకు సంబంధించింది. మనలో దేనికి సంబంధించింది? తిరిగి జన్మించడం అనేది దేనికి సంబంధించింది? శరీరమా, మనస, ఆత్మ? మన ఆత్మకే సంబంధించింది.
సో దేవుడిచ్చిన ఆత్మ మనలో ఇంకా ఉన్నట్లు దేవుడు చూస్తున్నాడు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు, ఆత్మని బ్రతికింపజేస్తున్నాడు అంటున్నాడు పౌలు. అంటే మనం బాగా అర్థం చేసుకోవాలని, చనిపోయినది ప్రాణంతో వస్తే ఏం జరుగుతుందో అంత నీలో కార్యము, దేవుని యొక్క తిరిగి జన్మించే కార్యము నీలో జరుగుతుందని జన్మతో పోల్చి చెప్పాడు. సో దేవునిది మనలో ఉన్నది, ఆ ఆత్మ మనలో ఉన్నది. ఐ థింక్ సామెతలు 27 సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన జ్ఞాని అయిన సొలొమోను దేనితో పోల్చాడండి? ఒక దీపంతో పోల్చాడు, ద్వీపంతో. ఆ ద్వీపము ఇప్పుడు ఏమైపోయింది? న్యూ టెస్ట్మెంట్ ప్రకారం ద్వీపము ఆరిపోయింది. సో దాన్ని లైట్ చేసినట్టు, ఆరిపోయిన ద్వీపాన్ని దేవుడు లైట్ చేసినట్టు, వెలిగించినట్లు అనమాట నూతన జన్మ అనేది. ఇంకొక 2 వచనాలు చదివితే ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ గురించి మనం బాగా అర్థం చేసుకుంటాం. 2 కొరింథీ 3:18 చదువుదాం. 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:18. ఏంటండి ఇక్కడ ముఖ్య అంశం? పౌల్ గారు చెప్పింది 18వ వచనంలో. 18వ వచనంలో ముఖ్య అంశం ఏంటి? జరుగుతున్న కార్యం గురించి చెప్పాడు. మరొకసారి చదవాల, గమనించండి. ఏం కార్యక్రమం జరుగుతుంది మనలో? మహిమ. ఇట్స్ ఆల్ అబౌట్ గ్లోరీ అక్కడ రాస్తున్నాడు. మనం ఏం చూసాం? గాడ్స్ ఇమేజ్లో ఏముంది? గ్లోరీ అనేది ఉంది. ఆదాము అవ్వకి ఏముంది? గ్లోరీ ఉంది. ఇప్పుడు దేవుడు ఆయన స్వరూపంలో, క్రీస్తు స్వరూపంలో మార్చడం అంటే ఏం చేస్తున్నాడట? మహిమ నుండి అధిక మహిమకు మనల్ని మారుస్తూ క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి. ఎందుకు క్రీస్తు అన్నాడు? ఆదామని ఎందుకు అనలేదు పౌల్ గారు? క్రీస్తు అని ఎందుకు అన్నాడు? ఆదామని ఎందుకు అనలేదు? ఇట్స్ అ లాజికల్ క్వశ్చన్. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి శరీరధారి పుట్టి, ఆయన ఒక మనిషి ఎలాగ దేవుని స్వరూపం కలిగిన వాడై జీవించగలడు అనేది జీవించి నిరూపించాడు. కాబట్టి ఒకే ఒక మోడల్, ఒకే ఒక ఎగ్జాంపుల్, మాదిరి మానవులందరికీ ఉన్నదంటే, ఒకే ఒక ఫాలో చేయగలిగే హీరో, మోడల్, మాదిరి ఉన్నదంటే అది యేసుక్రీస్తు అనే నాజరేత్ ఊరువాడైన యేసుక్రీస్తు మాత్రమే. సో ఏమంటున్నాడు? ఇదేదో పెద్ద కనబడని, అందని, నువ్వు చూడని, ఆదాం పడిపోక ముందు నువ్వు చూడని, నువ్వు ఎరగని దాంట్లోకి దేవుడు నిన్ను నడిపించేస్తున్నాడు. యేసుక్రీస్తే దేవుని స్వరూపం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమును, ది ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్ నేచర్. క్రీస్తు గురించి చెప్పాడు. దేవుడు ఎవరో అదే క్రైస్ట్. సో అందుకనే మన ముందు క్రైస్ట్ని పెట్టాడు. ఒక నరుడైన యేసుక్రీస్తుతో ఒక నరుడు ఏం చేయగలడు? పోల్చుకోగలడు. సో నిన్ను ఆ స్వరూప్యములోకి ఏం కార్యక్రమం జరుగుతుంది?
గ్లోరీ అనే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం రిఫ్లెక్ట్ చేస్తున్నామట. ఆ మహిమను ఏం చేస్తున్నాం? ప్రతిఫలింపజేస్తున్నాం. మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమకు మనము మార్చబడుతూ ఉన్నాము. అదే క్రైస్ట్ లాగా అయ్యేదన్నాడు. అంటే వాట్ ఈస్ దాట్? క్రైస్ట్కున్న హోలీనెస్, క్రైస్ట్కున్న ట్రూత్, క్రైస్ట్కున్న నీతి, క్రైస్ట్కున్న లవ్, ఫెయిత్. నరుడుగా ఆ చరిత్ర 4 గాస్పుల్స్లో చదువుతున్నాం కదా అండి, అంతే. అదే క్రైస్ట్. ఆ క్రైస్ట్కున్నది మనలో ఏర్పడతా ఉంటే వీఆర్ బికమింగ్ గ్లోరియస్. లేని పరిశుద్ధత నీలోకి వస్తే నీకేం వస్తుంది? న్యాచురలీ మహిమ. లేని నీతి నీలోకి వస్తే ఏమొస్తుంది? మహిమ. ఎవరి మహిమ? మనది కాదు కదా, లేనిది కదా, దేవునిది కదా, కాబట్టి మహిమ. సో మహిమ అనేది, మహిమ నుండి అధిక మహిమ, అధిక మహిమ అనేది ప్రతి విశ్వాసలో ఈ కార్యం జరుగుతుంది. రెస్టోరేషన్, ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, ఇమేజ్ ఆఫ్ గాడ్ అనేది రెస్టోర్ అవుతూ ఉన్నది, బాగా అవుతూ ఉన్నది. అందుకే మనం వెనక్కి తిరిగి మనం చూసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది, మనలో లేనిదంతా దేవుడు మనలో పెట్టి ఆయన ఆ కార్యంని చేస్తున్నాడు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇది ఎప్పుడు ఈ మహిమ కార్యం స్టార్ట్ అయింది? మీకు తెలిసిన వాక్యం, బాగా తెలిసిన వాక్యం మీకని నేను చెప్తున్నా. 2 కొరింథీ 4:4 తెలుసా లేదా? 2 కొరింథీ 4:4 ఎప్పుడు ప్రతి వ్యక్తిలో స్టార్ట్ అయిందని. మెల్లిగా దేవుని స్వరూపము క్రీస్తు, అంతే కదా అండి? అక్కడ ఉందా? దేవుని స్వరూపమే క్రీస్తు. ఆయన మహిమను కనబర్చే సువార్త. ఎలా వస్తుందండి మానవుడి దగ్గరికి మహిమ? దేవుని స్వరూపమే రిప్రజెంటేషన్, ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్ నేచర్ ఇస్ క్రైస్ట్ అన్నాడు. ఆయన మహిమను వెల్లడిపరిచే, కనబర్చే సువార్త ప్రకాశము మన అందరిలో ఏమైంది? వారికంటే అవిశ్వాసులు ప్రకాశింపకుండా నిమిత్తము వారి మనోనేత్రాలు గ్రుడితనం, విశ్వసించే మనలోకి అదేమైంది? సువార్త ప్రకాశం. ఇలాగ మహిమ కార్యక్రమం స్టార్ట్ అయింది. దేవునిది క్రీస్తు, క్రీస్తు దేవునిదే క్రీస్తు, ఆ క్రీస్తుది సువార్త రూపంలో మనలోకి ఏమైంది? ప్రవేశించి ప్రకాశించి ఇంకా దేవుని గురించిన విషయాల్ని తెలుసుకుండే అవకాశం మనలో కల్పించి వెలిగింపజేసి అలాగ దేవుని కార్యాల్లో ఎదగడానికి సహాయం. సో ఇదంతా ఉండడానికి కారణం ఏంటంటే ఆ స్వరూపము, ఆ పోలిక అనేది మానవుడిలో ఆది నుండి ఉంటానే ఉంది. అదొకటే ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ దేవునిది ఏంటి? మన స్వరూపంలో పోలికలో మనిషిని చేద్దాం, ఆయన ఏం చేయాలో ఆ మనిషి అంతటిని ఏలుబడి చేయాలి. ఇదే పర్పస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఒక్క ప్రాజెక్టే దేవునికి, నా స్వరూపం నా పోలికలో మనిషి ఇదంతా ఏలాలి. అది పోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే ప్రాజెక్ట్, అదే కార్యముని, అదే పర్పస్ని మరలా మహిమ నుండి అధిక మహిమకు రెస్టోర్ చేసి క్రీస్తు స్వారూప్యంలోకి తెచ్చి ఎప్పుడండి ఏలుతాం? తెచ్చి ఎప్పుడు ఏలుతాం? ఏలాలి కదా. ఎప్పుడు ఏలుతాం? 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి జరుగుతున్నప్పుడు క్రీస్తుతో కూడా సహా హెయిర్స్గా మనము ఏలుబడి చేస్తాము. సో దట్ వన్ థింగ్, వన్ వర్డ్స్, వన్ పర్పస్, నాట్ వన్ వర్డ్స్, దట్ వెరీ పర్పస్, ఒకే ఉద్దేశము ఈ భూమి పైన దేవుడు మరలా చేయబోతున్నాడు. అది చేయడానికే ఆయన కుమారుని ఆయన త్యాగం చేయవలసిన అవసరమైంది. ఒకే ఒక కుమారుని ఆయన బలి చేయవలసిన అవసరమైంది. అందుకే ఈ ప్రాజెక్టు ఇట్ ఈస్ ఫ్రీ, బట్ ఇట్ ఈస్ నాట్ చీప్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాస్ట్లీ థింగ్.
దీంట్లో ఎవరైతే అలైనవరో వారికి జయ జీవితం లేదు. పర్పస్, క్రియేషన్ యొక్క పర్పస్, మానవుడు ఇమ్మీడియట్గా, డైరెక్ట్గా, యూనిక్గా దేవుని యొక్క మనస్సు నుండి దేవుడు చక్కగా చేసి పెట్టడానికి ఉద్దేశము అంతటిపైన ఎలుబడి చేస్తూ ఆయన ప్రతినిధిగా ఉండడానికి. ఈ పర్పస్ని క్రైస్ట్ డెత్ ద్వారా, ఆయన వర్క్ ఆఫ్ క్రీస్తు యొక్క శిలువ మరణ కార్యము ద్వారా ప్రతి మనిషిలో వ్యక్తిగతంగా దేవుడు ఎందరైతే విశ్వసిస్తున్నారో వారందరిలో ఆ మహిమ కార్యముని దేవుడు రెస్టోర్ చేసి, ఇదంతా కూడా గ్రేస్ వలన జరుగుతుంది, కృప వలన దేవుడు చేస్తూ ఉంటే, ఈ ప్రాజెక్ట్లో, ఈ ఉద్దేశంలో ఎవరైతే ఉండరో వారికి జయం అనేది అందుబాటులో లేదు, వారు ముందు లేదు, వారు దాన్ని గ్రహించలేరు, వారు ఎన్నడూ దాన్ని అనుభవించలేరు.